హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గ్రావిటేషన్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ఈరోజు వీడియోలో నల్ పాయింట్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ m1 అనే మాస్, m2 అనే 2 మాసెస్ ఉన్నాయి. ఈ మాసెస్ మధ్య డిస్టెన్స్ సమ్ r అనే డిస్టెన్స్ ఉంది. అయితే ఇక్కడ నేను థర్డ్ మాస్ ని క్యాపిటల్ M అనే మాస్ ని ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట ఉంచాను. ఎంత డిస్టెన్స్ లో ఈ థర్డ్ మాస్ ను నేను ప్లేస్ చేస్తే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో నల్ పాయింట్ కి మీనింగ్ ఏంటమ్మా అంటే నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. సో ఇక్కడ మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి సో ఇక్కడ ఒక నల్ పాయింటే ఉంటుంది. సో ఈ నల్ పాయింట్ అనేది బిట్వీన్ 2 మాసెస్ కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ థర్డ్ మాస్ m అనేది m1 నుంచి x యూనిట్ల డిస్టెన్స్ లో ఉంటే m2 నుంచి r మైనస్ x డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ అనేది ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. బై r స్క్వేర్ ఈక్వల్ టు g m2 బై r మైనస్ x హోల్ స్క్వేర్. సో ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ GG క్యాన్సిలేషన్, MM క్యాన్సిలేషన్. సో ఇలా క్యాన్సిల్ చేసి మనం సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు r బై స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1 ప్లస్ 1 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనకు ఈ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ 1 2 3 ఈ వెర్టిసెస్ నేమ్స్ ఇచ్చేసాను. ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద మాస్ ఎట్ వర్టెక్స్ 3 అంటే థర్డ్ వర్టెక్స్ దగ్గర ఈ మాస్ యొక్క నెట్ ఫోర్స్ ఎంత. సో ఇక్కడ ఈ మాస్ అనేది ఈ మాస్ ని ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేసింది. సో దీన్ని F1 బార్ అనుకుందాం. అలాగనే ఈ మాస్ ని ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేసింది, దీన్నేమో F2. సో మనకు నెట్ ఫోర్స్ కావాలి కదా. అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్ ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ అయింది మనకి. సో ఈ ప్యారలలోగ్రామ్ ప్రకారం నెట్ ఫోర్స్ కావాలి అంటే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ F నెట్ ఫార్ములా రాసేస్తే F నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 ఇంటూ cos 60. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 ఫార్ములా రాసేస్తే F1 ఈక్వల్ టు gm బై r స్క్వేర్ అంటే డిస్టెన్స్ కదా. ఇక్కడ l అంటే l స్క్వేర్, l తీసుకున్నాం కాబట్టి l స్క్వేర్ అని రాస్తాం. అలానే F2 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు F అయిపోయింది. సో దీనిలో మనం సబ్స్టిట్యూషన్ చేసేస్తే F నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 అంటే మనకి F వచ్చింది. సో F స్క్వేర్ ప్లస్ F2 అంటే